రాత్ర మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్కి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఒక పార్టీ ఇస్తే ఆ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అయితే పాల్గొన్నాడు. ఇతనికి ఇప్పుడు డ్రగ్స్లో పాజిటివ్ వచ్చింది. మరి ఈయనతో పాటు మొత్తం 10 మందికి పాజిటివ్ వచ్చింది. రోహిత్ రెడ్డికి కూడా పాజిటివ్ వచ్చింది. మరి వీళ్ళని రాజకీయ నాయకులు ఏం చేస్తారు? రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? ఈసీ ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళ యొక్క పారదర్శకత, ట్రాన్స్పరెంట్ ఏదైతే ఉందో అది నిరూపించుకోవాలి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఈసీ కూడా. ఎందుకంటే ఇలాంటి వారిని పూర్తిగా సస్పెండ్ చేయాలి కోర్టులు. మామూలు వ్యక్తులే డ్రగ్స్ తీసుకుంటే ఈ దేశానికి నష్టం అంటే మరి రాజకీయ నాయకులు తీసుకుంటే నష్టం లేదా? అక్కడ ఒక స్టూడెంట్స్ దొరికినప్పుడో, లేకపోతే సినిమా వాళ్ళు దొరికితేనో, లేకపోతే ఎవరైనా ఇంకొకరు దొరికితే, బలం లేనటువంటి వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు దొరికితే ఇప్పటికి అది పెద్ద రాద్ధాంతం చేసేసి రాజకీయ నాయకులు మైకుల ముందుకు వచ్చేసి పెద్ద సందేశాలు, వాగ్దానాలు ఏవేవో చేసేస్తారు కదా, ప్రసంగాలు. మరి ఇప్పుడు రాజకీయ నాయకులే కదా చేశారు. ఒక ఎంపీ అంటే సాక్షాత్తు పార్లమెంట్లో ప్రజల గురించి మాట్లాడాల్సినటువంటి వ్యక్తి. ఎమ్మెల్యే అయినా సరే అసెంబ్లీ, దేవాలయం కదా. మరి ఇలాంటి వ్యక్తుల్ని మనం చూసి ఏం నేర్చుకుంటాం? మరి నిజంగా పారదర్శకత్వం ఉంటే ఇప్పుడు బహిష్కరణ చేయండి. ఆయన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోటీ చేయకుండా నిషేధించండి. అప్పుడు మిమ్మల్ని మీ నిజాయితీని నిరూపించుకోవచ్చు. అప్పుడు మిమ్మల్ని మీ నిజాయితీని శంకించకుండా నమ్మొచ్చు. అది చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా సరే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేశారని వైసీపీ వాళ్ళు దొరికినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాదు. ఇప్పుడు దీన్ని మనందరం ఖండించాలి. తెలుగుదేశం వాళ్ళైనా ఖండించాలి. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మరి రేపు మన పిల్లలు ఏం చదువుతారు, ఏం నేర్చుకుంటారు వీళ్ళ నుంచి? ఇలాంటి వాళ్ళ మనకి ప్రాతినిధ్యం వహించేది. ఒకసారి ఆలోచించండి. ఇది పార్టీల పరంగా కాకుండా మనం ఉద్యమించాలి. ఇలాంటప్పుడు చంద్రబాబు నాయుడు అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది? కానీ ఒక ఎంపీ తగ్గిపోతే వాళ్ళకి బలం తగ్గిపోతుంది. కానీ ఇక్కడ పార్టీలు ఆ విధంగా చూడకుండా నిజంగా ప్రజల కోసం పనిచేసేవైతే 4 రోజులు పోతే మర్చిపోతారనే ఉద్దేశంతో కాకుండా ఎప్పటికైనా సరే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకూడదు, వస్తే భయపడాలనే విధంగా శిక్షలు ఉండాలి.